ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మరి ఒక బెస్ట్ ఛాన్స్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. చుట్టూ సరౌండింగు మంచి ప్రైమ్ లొకేషన్. నియర్ బైలో చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో టోటల్గా అయితే నేబర్స్ అయితే స్టే చేస్తున్నారు. మరి సరౌండింగ్లో చూసినట్టయితే మరి G+1 గ్రౌండ్ ఫ్లోర్స్ అయితే అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు ఒకటి మినీ గేటెడ్ కమ్యూనిటీ లాగా అయితే దీని కాలనీకి అయితే మరి ప్లానింగ్ అయితే చేశారు. మెయిన్ రోడ్కు దగ్గరలో అన్ని ఆన్లైన్ సర్వీసెస్ తోటి, అలాగే చుట్టూ కూడా మనకు మంచి హాస్పిటల్స్, అలాగే స్కూల్స్, కాలేజెస్ అయితే మరి నియర్ బైలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ కూడా దగ్గర చూసే వాళ్ళకు, మరి మెయిన్ రోడ్కు బస్ స్టాప్కు దగ్గర చూసే వాళ్ళకు ఈ ప్రాపర్టీ మరి తక్కువ బడ్జెట్లో మీ ముందుకైతే తీసుకొచ్చారు. 125 గజాల ప్రాపర్టీ, 125 స్క్వేర్ యార్డు, కేవలం 65 లక్షలు, 65 ల్యాక్స్కు మరి 125 గజాల ప్రాపర్టీ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. దీనికి వచ్చేసి బోరు వాటరు, మున్సిపల్ వాటరు, అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అవైలబుల్ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఏదైతే చూస్తున్నామో ఈ ఏరియా వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ఏరియా. ఇందులో ఈజీగా కూడా మీరు మరి కమర్షియల్ వెహికల్, ఇన్నోవా క్రిస్టా కానీ స్కార్పియో లాంటి పెద్ద వెహికల్స్ పెట్టుకున్నా కూడా మరి 2 వీలర్ పార్కింగ్ చేసుకోవడానికైతే విశాలమైన పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలో మరి మంచి టైల్స్కి మధ్యలో మరి గోల్డ్ కలర్ టైప్లో ఉండే పట్టీలు, అలాగే మరి పైన చూసినట్టు వాటర్ ప్రూఫ్తో ఉన్న ఫాల్ సీలింగ్ అయితే ఈ హౌస్కి అయితే చేపేయడం అయితే జరిగింది. ఎంట్రన్స్లో చూసినట్టయితే ఎంట్రన్స్ ఏదైతే ఉన్నదో మనకు వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి వెస్ట్ ఫేసింగ్లో ఇండియన్ టేకుడ్ తోటి మంచి చౌకోట్లు, డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హాల్ విషయానికి వస్తే మరి 4 మూలలు స్క్వేర్లో అయితే హాల్ అయితే 4 మూలలు స్క్వేర్లో ఉన్నది. టీవీ యూనిట్ మీరు అక్కడ పెట్టుకున్నా కూడా టీవీ యూనిట్ కూడా సపరేట్గా మరి టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా బెడ్రూమ్ సైజెస్ కానీ, హాల్ కానీ, అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ కానీ చాలా అద్భుతంగా వచ్చని చెప్పుకోవచ్చు. కింద చూడొచ్చు మంచి మరి గ్రెనైట్ ఇచ్చారు. మరి పైన కూడా చూసినట్టు ఫాల్ సీలింగు, లైట్ కలర్సు. మళ్ళీ ఏదైతే మనం ఫ్రేమ్స్ కానీ విండోస్ కానీ చూస్తే కూడా మరి ఫ్రేమ్స్ కూడా చుట్టూ సరౌండింగ్లో మన గ్రెనైట్ తోటి అయితే మరి పట్టీలు అయితే ఇచ్చి మరి గ్రిల్స్ వర్క్, అలాగే మరి UPVC గ్రిల్స్ వర్క్ అయితే దీనికి విండోస్ కూడా దీనికి ఇవ్వడం అయితే జరిగింది. మరి మాస్టర్ బెడ్రూమ్ చూసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్లో ఏదైతే ఉన్నదో మరి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇందులో ఈజీగా కూడా మీరు కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే కూడా మరి చుట్టూ సరౌండ్ తిరగడానికి అవకాశం ఉంది. మరి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ విషయానికి వస్తే మనకు 12/10 అయితే ఉన్నది. 12/10. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మన వెస్టర్న్తోనైతే ప్లానింగ్ అయితే చేశారు. ఇందులో కూడా చూడొచ్చు మరి లైటింగ్ విషయంలో కానీ వెంటిలేషన్ విషయంలో చాలా అద్భుతంగా ఉంది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కు బ్యాక్ సైడ్ ఏదైతే ఉన్నదో ఇది వచ్చేసి మరి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. కామన్ వాష్రూమ్లో కూడా వెస్టర్న్తోనైతే మరి వెస్టర్న్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ విషయానికి వస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 10/10 అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉన్నది. ఇందులో కూడా మరి ఈజీగా కూడా మరి కింగ్ సైజ్ బెడ్ కూడా వేసుకోవచ్చు. మరి 10/10 అంటే కూడా మరి స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో స్టోరీ రూమ్లో పెట్టుకోవడానికి, మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో పైన అయితే మనకు స్టోరీ రూమ్లో పెట్టుకోవడానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము, కామన్ వాష్రూము, అలాగే చిల్డ్రన్స్ బెడ్రూము. మరి డైమెన్షన్ విషయానికి వస్తే ప్రాపర్టీ రోడ్ ఫేసింగ్ మనకు 25 ఉన్నది. డెప్త్ వచ్చేసి 45, 25x45 మనకు 125 స్క్వేర్లో ఉన్నది. మరి ఇట్లా డైమెన్షన్ ఉండడం వల్ల ఏంటంటే బెడ్రూమ్ సైజెస్ అయితే చాలా అద్భుతంగా వచ్చాయి. మరి మాస్టర్ బెడ్రూము 12/10, అలాగే చిల్డ్రన్స్ బెడ్రూము 10/10 కూడా రావడానికి కారణం ఏంటంటే మనకు రోడ్ ఫేసింగ్ 25, డెప్త్ 45 ఉండడం వల్ల హాల్ కానీ బెడ్రూమ్ సైజెస్ కానీ చాలా అద్భుతంగా వచ్చాయి. మరి డైనింగ్ సెక్షన్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. మరి డైనింగ్ సెక్షన్లో మీకు ఆల్మోస్ట్గా ఈ ఏరియాలో మరి 7/10 అయితే ఇందులో మీరు డైనింగ్ టేబుల్ వేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఇది వచ్చేసి మరి ఆగ్నేయంలో మనకు కిచెన్ ఇచ్చారు. ఆగ్నేయంలో చూసినట్టు కిచెన్కు పక్కనే పూజ గది ఉంది. పూజ గదిలో కూర్చొని పూజ చేసుకోవడానికైతే మరి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈశాన్య మూలకు బోర్ ఇచ్చారు, అలాగే సంపు అన్నీ కూడా 100% వాస్తు ప్రకారము హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. మరి లొకేషన్ విషయానికి వచ్చినట్టయితే ఏదైతే మనకు TCS ఆదిపట్ల ఏదైతే ఉన్నదో TCS ఆదిపట్లకు 4 కిలోమీటర్ దూరంలో, ఔటర్ రింగ్ రోడ్కు మరి 4.5 కిలోమీటర్ దూరము,
ఏదైతే బాలాపూర్ నుంచి మరి హాదిపట్ల పోయే రోడ్డు ఏదైతే మరి పెద్ద రోడ్ ఉందో ఫ్యూచర్లో 150 ఫీట్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ 150 ఫీట్ రోడ్డుకు మీకు ½ కిలోమీటర్ దూరంలో ఉన్నది. బస్ స్టాప్కు రెగ్యులర్గా మరి బస్సుకు వెళ్ళి వచ్చే వాళ్ళకైతే వాకబుల్ డిస్టెన్స్తోనైతే మరి ప్రాపర్టీ అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి నాదర్గుల్ విలేజ్లో వచ్చింది. నాదర్గుల్ విలేజ్ బడంగ్పేట్ జిహెచ్ఎంసి. ప్రైస్ వచ్చేసి 65 లక్షలు చెప్తున్నారు. ఈ ప్రాపర్టీ పైన మనము 80 నుంచి 90% వరకు కూడా బ్యాంకులోను మనమే దగ్గరుండి ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ప్రాపర్టీ మరి తీసుకున్న వాళ్ళకు కుబేర ప్రాపర్టీస్ ఛానల్ ద్వారా వాళ్ళ తీసుకున్న వాళ్ళకైతే 10 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించి ఈ ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళు లేట్ చేయకుండా మరి పైన స్వార్థ నెంబర్ కాల్ చేయండి. వీడియోని వస్తే లైక్ చేయండి. మొట్టమొదటిసారి మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.